విజయ్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం చేశారు. తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీ ప్రకటించారు. 2026 ఎన్నికలే మా టార్గెట్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ జెండా అజెండా త్వరలో ప్రకటిస్తానని తెలిపారు. తమిళనాడులో స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం చేశారు. తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీ ప్రకటించారు. 2026 ఎన్నికలే మా టార్గెట్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ జెండా అజెండా త్వరలో ప్రకటిస్తానని తెలిపారు. తమిళనాడులో స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం చేశారు. తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీ ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. ఏదైతే తమిళ స్టార్ విజయ్ ప్రజలకు ముందుకెళ్తారు, సేవ చేద్దామని ముందుకెళ్తున్నారో కూడా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే తమిళలో కూడా ఎన్నో రాజకీయాలు ఉన్నప్పుడు కూడా ఇప్పటికే రజనీకాంత్ లాంటి వాళ్ళు కూడా ఆ రాజకీయ ప్రస్థానం ఉన్నప్పుడు కూడా విజయ్ కూడా ప్రజల్లోకి వెళ్ళి సేవ చేయాలని నిర్ణయించుకున్నట్టు కూడా తెలుస్తున్నది. అయితే పార్టీ సంబంధించి పార్టీ నేమ్ కూడా అనౌన్స్ చేసినట్టు కూడా తెలుస్తున్నది. ప్రజల్లో ఎట్లెట్లా ముందుకు వెళ్ళాలి ఏంటంటే దానిపైన ఇప్పటికే ఆయన పూర్తి స్థాయిలో ఆలోచించే పార్టీ నేమ్ కూడా బయటికి రిలీజ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఈ నట జీవితానికి ఫుల్ స్టాప్ పెడతారా, ఇది ప్రజలకు సేవ చేసుకున్న దానిపైన ఇంకా తెలియాల్సింది. ఓకే గోపి, అయితే ఈ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి ఎందుకు రావాలనుకున్న దాని గురించి డీటెయిల్స్ ఏమైనా చెప్పారా హీరో విజయ్? అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అఖిల ఏదైతే విజయ్ మనలో అప్పటి నుంచి కూడా పార్టీ ప్రజలకు సేవ చేయాలి కావచ్చు, ఏదైతే అభిమానులు ముందుగా కోరుకుంటుంటారు ఇలా పార్టీలోకి రావాలి, ఒక అధికారంలోకి రావాలి అనే ముందు నుంచి కూడా ఒకరు ఏదైతే తమిళలో ఇప్పుడు చూస్తామని కూడా ప్రజలు ఎక్కువగా నటులే ఎక్కువ రాజకీయ ప్రస్థానం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దాన్ని ఉద్దేశించుకొని ఆయన సినిమాలైనా వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అఖిల. రైట్ గోపి, థ్యాంక్ యూ.